వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేశామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఆర్ సుస్మిత తెలిపారు. వారి నుండి 7,70,000 విలువ కలిగిన బంగారు వస్తువులను స్వాధీనపరుచుకున్నామన్నారు. అలాగే ముద్దాయిల నుండి నేరాలకు ఉపయోగిస్తున్న 2 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లు, ఒక చాకును పోలీస్ స్వాధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. వీరిపై ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, లక్కవరం పోలీస్ స్టేషన్లలో పాత నేరాలు నమోదై ఉన్నట్టు తెలిపారు. ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిఐఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ఏఎస్ఐ సంపత్ కుమార్, కానిస్టేబుల్ ఎన్ రమేష్, ఎస్కే షానుబాబులకు రివార్డులను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. January 8th of this 2026 మనకి ఒక చైన్ స్నాచింగ్ ఆఫెన్స్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం పిఎస్ లిమిట్స్ మనకి రిజిస్టర్ అయింది. అది ప్రకారం ఎఫ్ఐఆర్ వాస్ రిజిస్టర్డ్ అండ్ యాజ్ క్రైమ్ నంబర్ 11/2026. ఇది రిలేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తున్నాము. మన ఎస్పీ సార్ డైరెక్షన్స్ అండ్ స్పెషల్ పార్టీ పెట్టుకుని చైన్ థెఫ్ట్ ఆఫెండర్స్ ఎవరైనా తిరుగుతున్నారా అలాంటి ఎఫర్ట్స్ మనం పెట్టుకున్నాము. అలాంటివి చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ మనం ఈ సాయిబాబా స్టాచ్యూ రోడ్ ఉంది, ఏలూరు రోడ్, అక్కడ మనం వెహికల్ చెక్కింగ్స్, ఇన్స్పెక్షన్ ఇలాంటివి చేస్తున్నప్పుడు సస్పీషియస్ 4 మెంబర్స్ మనకి దొరికారు. 2 2-wheelers, బోత్ 2 wheelers వితౌట్ నంబర్ ప్లేట్స్. అది మనం సీజ్ చేసి ఈ అఫెండర్స్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు it was revealed that they were involved in this chain snatching. మన January 8 ఆ రోజు జంగారెడ్డిగూడెం లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ అఫెన్స్లో వాళ్ళు ముద్దేయాలు అన్ని ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. ఈ క్వశ్చనింగ్లో, ఫర్దర్ క్వశ్చనింగ్లో దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ అఫెన్సెస్ ఆల్సో. అండ్ వాళ్ళు ఇదికి ముందు ఇలాంటి నేరాలు అదర్ పిఎస్ లిమిట్స్లో కూడా చేస్తున్నారు.